హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమంటే, ఇందాక చూసారు కదా రాగి చెంబు, ఇత్తడి చెంబు, ఇవి రెండు కూడా నేను ఏ విధంగా శుభ్రం చేసుకుంటాను అన్నట్లుగా చూద్దాం. ఇదైతే నేను కావాలని ఈ విధంగా చేసి పెట్టానండి. ఈ వీడియో కోసమని చాలా రోజులు దీన్ని కడగకుండా ఈ విధంగా పెట్టాను. చూద్దాం ఏ రకంగా వస్తుంది అనేది. వీడియో చివరి వరకు చూస్తే మీకు వీలుండి మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసినట్లుగా ఉంటే కొన్ని వీడియోలు చూసి బాగుంది, నమ్మకం ఉంది అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నా ఆరోగ్యం గురించి కూడా మీ అందరికీ తెలియజేయాలి కదా. పర్లేదండి, బాగానే ఉన్నాను. ఈరోజు అయితే బుధవారం కదా, రేపైతే నేను తిరుపతికి వెళ్తున్నానండి. తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంక కొంచెం బాగానే నడొచ్చు అనుకుంటాను. ఎందుకంటే స్టిచ్చెస్ అవి విప్పుతారు కదా, విప్పేసిన తర్వాత ఇంకొంచెం ఫ్రీ అవుతుంది. కొంచెం కాలు పట్టినట్లుగా అనిపిస్తుంది. నొప్పి అయితే ఏం లేదు, కానీ కాలు పట్టినట్లుగా అనిపిస్తుంది. అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. లేకపోతే మాత్రం ఫ్రీగానే నడవగలుగుతాను, ఇబ్బంది అయితే ఏమీ లేదు. నాకు ఇబ్బంది అంటే అది ఒకటే, కాలు కొంచెం పట్టినట్లుగా అనిపిస్తుంది. ఫ్రీగా ఇట్లా కాలు చాంపి నడిచేదానికి కాకుండా ఆ రకంగా ఉంది. రేపు వెళ్ళినప్పుడు డాక్టర్ కూడా ఆ విషయం చెప్తాను. కొత్త కాబట్టి అంటే ఇంకా 10 డేసే కదా అయింది, కాబట్టి అట్లా ఉంటుందేమో అని నేను అనుకుంటాను. చూద్దాం. అది నా ఆరోగ్య విషయం అయితే. ఇంకా మిగతా అంతా బాగానే ఉంది, ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఎందుకంటే మీ అందరూ కూడా నా మంచి కోరుతూ చాలామంది చాలా రకాలుగా నాకు అంటే నా ఆరోగ్యం బాగుండాలని చెప్పాలని మీరందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించారు కదా. మీ అందరి ప్రార్థన కూడా ఫలించింది అనుకుంటా. మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో మొదలు పెట్టేద్దాం మనం. ఓకేనా? ఇప్పుడైతే మనకి ఇప్పుడు కావాల్సిన వస్తువులు ఏమి అంటే, దీనికి మన ఆ చెంబులు చూపించాను కదండి, రాగి చెంబు, ఇత్తడి చెంబు చూపించాను కదా, దానికి కావాల్సిన వస్తువులు, దాన్ని శుభ్రం చేసేదానికి కావాల్సిన వస్తువులు ఏమని చూద్దాం. ఫస్ట్ ఇదైతే మనం ముగ్గు వేసుకుంటాం కదండి, ఇంటి ముందర ముగ్గు వేసుకుంటాం కదా, అది ముగ్గు పిండి అండి. ఇది ముగ్గు పిండి. ఓపెన్ చేసి చూపిస్తాను. ముగ్గు పిండి మనం ముగ్గు వేస్తాం కదా, ఆ ముగ్గు పిండి అన్నమాట. మనం ముగ్గు కూడా వేసేద్దాం అట్లే. ఇది ఈ ముగ్గు పిండి ఒకటి. మళ్ళీ ఇంకోటి వచ్చి ఇది నిమ్మ ఉప్పు అండి. ఇది తెలిసిందే కదా, నిమ్మ ఉప్పు. మామూలుగా వంటకని వాడతారు దీన్ని, కాకపోతే ఎక్కువ వంట కూడా ఉపయోగించకూడదు అంటారు. వంటకు ఉపయోగిస్తే కూడా ఇది మంచిది కాదంటారు. కాకపోతే మనము ఇది వంటకు కాదు, ఈ రకంగా షాప్లో అడిగితే దొరుకుతుందండి. మనం సరుకులు ఎక్కడైతే కొంటామో అక్కడ అడిగితే నిమ్మ ఉప్పు అని అడిగితే దొరుకుతుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది ఇది ప్యాకెట్. దీన్ని మనము కొద్దిగా పౌడర్ చేసుకుందాం. దీన్ని ఓపెన్ చేసుకొని పౌడర్ చేసుకుందాం. ఇది వంటకైతే మాత్రము వాడితే మంచిది కాదు అంటారండి. నాకైతే అది పెద్దగా తెలియదు, మనం వంట కూడా ఎప్పుడు వాడింది లేదు. ఇదైతే మాత్రం ఈ విధంగా మిక్సీలో వేసుకునేసి పౌడర్ చేసుకునేద్దాం. దీన్ని చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా నున్నగా పౌడర్ చేసుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా నున్నగా పౌడర్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ 2 రకాల పౌడర్లు ఉన్నాయి కదా, కొద్దిగా ఇది తీసుకుందాం, అది కూడా కొద్దిగా తీసుకుందాం. ఈ 2 కలుపుకొని ఇట్లా పౌడర్ చేసి మనం 2 కలిపి కూడా మిక్స్ చేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకోవచ్చండి. వేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మనం కావాలంటే దాన్ని వాడుకోవచ్చు. అప్పుడప్పుడు చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ రకంగా కలిపి పెట్టుకొని వేస్తే 2 మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా టెంకాయ నారు తీసుకున్నానండి. స్టీల్ నారు ఇట్లాంటివన్నీ మనకేమంటే చెయ్యి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. మొదలంతా మన పెద్దవాళ్ళు టెంకాయ నారే వాడేవాళ్ళు. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది అనుకుంటా. ఫస్ట్ ఈ విధంగా మొత్తం తడి చేసుకునేస్తాను. మరీ పెద్దగా దాన్ని కష్టపడి రుద్దాల్సిన అవసరం లేదండి. ఊరికే అట్లా మనం చేయబెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా చూడండి ఎంత కలర్ వస్తుందో. బాగా నల్లగా అయిపోయింది చెంబు కదా, ఇందాక చూశారు కదా మీరు. ఈ చెంబు అసలు దీన్ని రుద్ది కడిగి ఉంటుందండి. 1 ఇయర్ అయిపోయి ఉంటుంది.
ఇప్పుడే నేను కడుగుతున్నాను. వీడియో కోసమని నేను అట్లే పెట్టాను. ఎప్పటికైనా దీన్ని వీడియో తీయాలని అట్లా, ఎందుకంటే ఈ చెంబు వాడేది లేదు పూజకి. ఇంకొక చెంబు అయితే వాడతానండి, ఇదైతే వాడను. మొత్తం కలర్ వచ్చేసింది కదా. కొద్దిగా అంటే మనం మన బలమంతా వదిలి రుద్దాలనేది ఏమీ లేదండి. ఆడుతూ పాడుతూ పని చేసుకునేచ్చు మనం ఈ విధంగా. రాగి చెంబైనా సరే, ఇత్తడి చెంబైనా సరే, మీరు దేవుడి దగ్గర ఏవైనా ఏ వస్తువు అయినా పర్వాలేదు, రాగివి ఇత్తడివి ఏదైనా, మీరు బిందెలు కావచ్చు, దేనైనా కూడా కావచ్చండి. చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. లోపల కూడా బాగా శుభ్రం అయిపోయింది, లోపల కూడా నీట్గా వచ్చేసింది. ఇదిగండి ఇట్లాంటిది మనం వారానికి ఒకసారి శుభ్రం చేసుకుంటే అస్సలు ఇంత మాత్రం కూడా దుద్దాల్సిన అవసరం లేదండి. ఇంకా శుభ్రంగా వచ్చేస్తుంది. అసలు చాలా వరకు మీరు గమనించుంటారు, లోపలైతే రంగు రానే రాదు. ఎంత దుద్దినా లోపల రంగు రాదు చెంబులు. మీలో చాలామందికి తెలిసింది అనుకుంటా. దీన్ని మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా దీని రిజల్ట్ అనేది ఇంకా ఉంటుంది. 1 ఇయర్ నుండి వదిలేసిన చెంబు అనమాట ఇది. ఎంత హ్యాపీగా వచ్చేసింది చూడండి, నున్నగా వచ్చేసింది చెంబు నీట్గా. ఇప్పుడే షాప్లో కొనిందంటే కూడా నమ్మేయచ్చు, అంత బాగుందండి. దీన్ని మీరేం చేయాలంటే వెంటనే అంటే పొడి బట్టతో తుడిచి పెట్టుకునేయాలండి. అప్పుడు ఇవి చుక్కలు పడకుండా బాగా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దాన్ని కూడా తోమిన తర్వాత మీకు చూపిస్తాను, 2 ఒకేసారి. ఓకేనా? ఇదిగోండి, ఈ విధంగా పొడి బట్టతో బాగా తుడిచేస్తే మన చేయి కూడా తేమ లేకుండా మొత్తం తుడిచి పెట్టుకుంటే మళ్ళీ అవి చుక్కలు పడకుండా, అంటే మళ్ళీ మరకలు పడకుండా ఉంటాయి అన్నమాట. మళ్ళీ 1 వీక్ వరకు మనం కడక్కపోయినా కూడా చెంబు శుభ్రంగా ఉంటుంది. ప్రతిదీ అండి, చెంబు ఒకటే కాదు, ఇత్తడివి రాగివి మీరు ఏది కడిగినా కూడా ఈ రకంగా శుభ్రంగా తుడిచిపెట్టుకునేస్తే నీట్గా ఉంటుంది. అప్పుడు మన చేయి కూడా తడి లేకుండా చూసుకోవాలి, అప్పుడే మీకు కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే మన చేతిలో ఉండే తడి మెట్టుకున్నా కూడా మళ్ళీ దానికి మరకలు పడే అవకాశం ఉంది. చూడండి ఎంత బాగుందో. అసలు ఇంతకుముందు చూపించిన దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. లోపల కూడా ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మీరు మామూలుగా టెంకాయ నారుతోనే శుభ్రం చేయండి, మీకు చేయి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే స్టీల్ నారు లేకపోతే ఇంకేమైనా ప్లాస్టిక్ నారు అట్లా పెట్టుకుంటారు అనుకోండి, చేయి కూడా రఫ్గా అయిపోతుంది. కాబట్టి ఈ రకంగా మీరు చేయగలిగితే మాత్రం చాలా హ్యాపీగా మంచి రంగు వచ్చేస్తుందండి. కొత్తగా మనం షాప్లో కొనిలాగా అయిపోతుంది అన్నమాట. ఇంకా వీక్లీ వన్స్ మీరు శుభ్రం చేసుకోగలిగితే మాత్రం అసలు ఇంత రుద్దాల్సిన అవసరం కూడా లేదు, ఇంకా తొందరగా కలర్ వచ్చేస్తుంది. వీక్లీ వన్స్ కూడా కాదండి, 15 days వన్స్ కూడా కడిగి చూడండి మీరు ఎంత బాగుంటుందో. ఇంకా ఏదైతే దేవుడు పాత్రలు మనం కడుగుతామో అప్పుడు కొంచెం తాగే నీళ్ళు పెట్టుకుంటే, క్యాన్ వాటర్ పెట్టుకుంటే మంచిదండి. తొందరగా నల్లబడకుండా మచ్చలు పడకుండా ఉంటుందన్నమాట. నేను ఇట్లే చేస్తాను ఎప్పుడు. మీకు మంచినీళ్ళే ఉందనుకోండి, మంచినీళ్ళే పెట్టుకొని మీరు కడుక్కోవచ్చు. ఇది కూడా శుభ్రం అయిపోయింది, నీట్గా మంచి రంగు వచ్చేసింది చూడండి. దీన్ని కూడా పొడి బట్టతో బాగా తుడిచేస్తాం.
ఇక్కడ టీ పాయ్ పెట్టుకొని కడిగానండి నేను. ఎందుకంటే నేను నడవలేను కదా, అక్కడ ఇక్కడ పోయి చేయాలంటే కష్టం కాబట్టి ఇంకా వీడియో కావాలా మనకి, వీడియో చేయాలా, చాలా రోజుల నుండి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడైతే కూర్చొని చేసే పని ఏదో ఒకటి దొరికింది కదా అన్నట్లుగా ఇప్పుడు చేస్తున్నానండి. మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా దేవుడు పూజ సామాన్లు వాడాల్సిందే కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటాను. ఖచ్చితంగా మీకు యూజ్ అయితే మాత్రం లైక్ చేసేసేయండి. ఏ విధంగా ఉంది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? ఎంత శుభ్రంగా తుడిచిపెట్టుకుంటామో అంత బాగుంటుంది అనమాట. అన్ని రోజులు, ఎక్కువ రోజులు మనకు ఉంటుంది. ఇదైతే చేయి పట్టదండి, లోపలికి క్లాత్ వేసి తుడిచేస్తాను. దేనికి యూజ్ చేస్తాను, నేనేం దేనికి యూజ్ చేస్తాను అనేది ఇంకో వీడియో తీద్దాం. ఇదే విధంగా ఉండండి. నా జుట్టు ఊడిపోయింది. జుట్టు ముట్టుకున్నాను కదా, దానికి మిర్చి కడుక్కున్నాను. ఇదే విధంగా మనము దీపాలు వెలిగిస్తాం కదండి. దీపాలకు నూనె పోసి వెలిగిస్తాం కదా, ఎవరైనా నూనె పోసి వెలిగిస్తారనుకోండి, నూనె పోసి వెలిగిస్తాం కదా, అవి కడిగేనప్పుడు మనకు కొంచెము చిరాగ్గా అనిపిస్తుంది. ఏమంటే మొత్తం ఆయిల్ అయిపోయి ఉంటుంది కదా అన్నట్లుగా. దాన్ని వేడి నీళ్ళు వేసి కడుగుతారు కొంతమంది బాగా రుద్ది కడగాల, హెప్పనం సోప్ నీళ్ళలో కడుగుతారు, అట్లా రకరకాలు కడుగుతారు కదా. అట్లా కాకుండా ఇంకా ఈజీగా శుభ్రం చేసే విధానం అయితే నా దగ్గర ఉంది. నాకు తెలుసు, అది మా అవ్వ చేసేవాళ్ళు, మా అమ్మమ్మ చేసేవాళ్ళు. ఆ విధంగా ఇంట్లో నూనె క్యారర్ కూడా ఆ విధంగానే కడిగేవాళ్తాను. అదేవిధంగా దీపం కుద్దలు కూడా అదే విధంగా కడిగేవాళ్ళు. దానికని అది కూడా ఒకరోజు వీడియో తీద్దాం. రెండు ఒకేసారి తీస్తున్నాను అనుకోండి, ఒకే వీడియో అయిపోతుంది, వీడియో కలిసి రాదు నాకు. దానికని రెండు వీడియోలు తీస్తే బాగుంటుంది కదా అన్నట్లుగా అదైతే ఈరోజు చూపించలేదు. ఖచ్చితంగా మీకు ఎవరికన్నా అవసరం ఉంది అంటే నా కమెంట్లో తెలియజేయండి, ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. ఈజీగా దీపం ఆ నూనె ఏదైతే సమురు ఉందో అది ఈజీగా వెళ్ళిపోయేటట్టుగా ఒక టెక్నిక్ ఉంది, అది కూడా మీకు తెలియజేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఇవి రెండు శుభ్రం అయిపోయింది. ఇవన్నీ పక్కన తీసేసి రెండు పక్కన పెట్టి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంది అనేది. ఓకేనా? ఇంకా ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంది కదండి. కాకపోతే వీడియోలు పెట్టకుండా ఛానల్ మెయింటైన్ చేయకపోతే కష్టం కదా. దానికనే ఖచ్చితంగా ఛానల్ అట్లే మెయింటైన్ చేసుకోవాలా, నేను అట్లా చేస్తానే ఉన్నాను. మీరందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు, చాలా సంతోషం. ఇదిగోండి, ఎంత బాగుంది, ఎంత డిఫరెన్స్ కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మీకేమనిపించిందో తెలియజేయండి నాకు. ఓకేనా? ఇక్కడ పెట్టి ఫోటో తీద్దాం. ఈ లోపల కూడా చూపించండి. దీని లోపల దాంట్లో చేయి పట్టదు కాబట్టి దీంట్లో లోపల చూపించండి. ఎంత రంగు వచ్చిందో, ఇప్పుడే షాప్లో కొనుక్కొచ్చిన విధంగా ఉన్నాయన్నమాట. చూసారు కదండి ఇందాక వీడియో. ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే ఖచ్చితంగా కమెంట్లో తెలియజేయండి. ఇంకా చాలా నాకు ఇలాంటివి తెలుసు అనమాట, మీ అందరికీ తెలియజేస్తాను, మీ ముందుకు తీసుకొచ్చేదానికి ట్రై చేస్తాను అనమాట, మీకు నచ్చితే మాత్రమే. ఓకేనా? అదేవిధంగా ఈ వీడియో నచ్చితే కనుక మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు. చాలా చాలా సంతోషం. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేసి ఇదే విధంగా ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.